నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తెలంగాణ రాష్ట్రం అందరికీ తెలిసిందే. ఎన్నో త్యాగాల నడుమ, ఎంతో పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే తెలంగాణ లోగో ఏదైతే ఉందో అది కూడా చాలా, దాని వెనకాల కూడా చాలా ఎమోషన్ ఉంటుంది. డెఫినెట్లీ చారిత్రక ఉంటుంది, అలాగే ఎమోషన్ కూడా ఉంటుంది. అయితే ఆ లోగోని మార్చాలి అనేటటువంటి యోచనలో ఉంది ఇప్పటి ప్రభుత్వం అనే మాట వినపడుతుంది. అయితే ప్రధానంగా ఆ కళాతోరణం ఏదైతే ఉందో దాంట్లో చార్మినార్ కానీ కాకతీయను కూడా తీసేయాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారు. చార్మినార్ అంటేనే చాలా చాలా దానికి ఒక చారిత్రాత్మక చరిత్ర ఉంది. డెఫినెట్లీగా చార్మినార్ అంటేనే దానికి ఒక విశిష్టత ఉంది ఖచ్చితంగా. అయితే ఈ దాంట్లో తీసేయటం కానీ అసలు ఇప్పుడు ఈ లోగోని మార్చడం అనేది ఎందుకు అవసరం? ఇప్పుడు దాని పనే ఉంది. అలాగే ఈ విషయం పట్ల కేసీఆర్ చాలా ఫైర్ అయినటువంటి సందర్భం కూడా ఉంది. అసలు మొత్తం ఏంటి వ్యవహారం సార్? ఇది అసలు ఏదో మిగతా పనులు ఏమి లేనట్టుగా ముందు తెలంగాణకు ఒక జాతీయ గీతం కావాలి, తెలంగాణ లోగో మార్చాలి అనేటువంటి ప్రయత్నం చూసి నవ్వుకుంటున్నారు అందరూ. మీరు ఇచ్చిన 6 హామీల్ని నిలబెట్టుకోండి, ఫస్ట్ టైం దగ్గర పడుతుంది. అది కాకుండా లోగో మార్చవలసిన అవసరం ఏమొచ్చింది? మనకి ముఖ్యంగా కాకతీయుల తాలూకు వైభవం మనకు ఉంది. ఇది వీళ్ళు చూసిన తెలంగాణ కాదు, పోరాటం చేసిన తెలంగాణ కాదు. ఈ డెక్కన్ పీఠభూమి ఇది. ఈ డెక్కన్ పీఠభూమికి కాకతీయుల నాటి వైభవం చాలా ఉంది. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ అని హైదరు దొరగారు ఇచ్చిన వారి పేరు పెట్టుకున్నారు ఒకటి. అంతకుముందు దీని పేరు ఏం పేరు అంటే భాగ్యనగరం. వీళ్ళు ఏం చేయాలంటే మనుషులు మారుతున్నప్పుడు పేర్లు మార్చేస్తుంటే ఆ విశిష్టతను కోల్పోతాం, చాలా ప్రాశస్త్యాన్ని కోల్పోతాం అన్నమాట. ఇది ఎలాగైనా తప్పేనమ్మా. హైదరాబాదు చార్మినార్ను చూపించినట్టయితే అది హైదరాబాదు అని ప్రపంచ చరిత్రలోనే, ప్రపంచ పటంలో స్థిరపడింది. ఇప్పుడు హైదరాబాదుని కాకుండా ఏదో హుస్సేన్ సాగర్ని చూపిస్తే ఎవడు అది హాస్యాస్పదంగా ఉంటుందన్నమాట. అదొకటి. 2, కాకతీయుల లాంటి వైభవానికి చిహ్నం కాకతీయ కళాతోరణం. దాన్ని ఇక మార్చవలసిన అవసరం లేదు. మీకు కొత్తగా ఏం చెప్తారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు? అయిపోయింది. మీకు మంచి రోజులు వచ్చాయి, తెలంగాణ బాగుంది, రాష్ట్రాలు అన్నిటికంటే బాగుంది, మంచి సంపద సమృద్ధిగా వ్యవసాయం. ఇంతకుముందు తెలంగాణ వ్యవసాయంలో చాలా వెనకబడి ఉండేది, ఇప్పుడు చాలా ముందుకు వచ్చిందన్నమాట. అన్ని విధాల ఐటీ రంగం కానీ మిగతా రంగాలన్నీ చాలా వృద్ధిలోకి వచ్చాయి. ఆ వృద్ధిలోకి వచ్చినప్పుడు మీకు ఈ ఆలోచన రావడం అది మీ తాలూకు తొందరపాటు చర్య. అది అట్లాంటి ఆలోచన ఉంటే మాత్రం మీరు దాన్ని మార్చుకోవడం మంచిది. ఇది రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ తాలూకు అనుయాయులు కానీ ఎవరు చూసినప్పటికి కూడా ఈ లోగో తాలూకు తతంగం అంతా మార్చుకొని యాజిటీగా ఉంటే మంచిది. దీన్ని ఏం మార్చినప్పుడు కూడా మీరు ఒక సమస్యని సృష్టించిన వాళ్ళు అవుతారు. అసలు అవసరం ఏముంది ఇప్పుడు అంత పనిగట్టు దానిని మార్చాల్సిన పని ఉంది? వీళ్ళకి ఏం పని ఉందంటే అమ్మా, ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయాయి. వీళ్ళు రాగానే వీళ్ళకి ఒక ఐడెంటిటీ కావాలి, దానికోసం ఏదో ఒకటి చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికని ఎందుకు కూలగొట్టాడు? ప్రజావేదిక అంటే అది చంద్రబాబు నాయుడు తాలూకు వేదిక కాదు, ప్రజల తాలూకు వేదిక. అంటే చంద్రబాబు నాయుడు కూర్చొని సభలు చేసినటువంటి ఈ వేదిక నాకు కనిపించకూడదు. దాన్ని కట్టడానికి 9 కోట్లు అయినడితే పడగొట్టడానికి 4 కోట్లు అయ్యాయి. ఈ తరహా రాజకీయం మంచిది కాదు. అంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తీసేశాడు మన జగన్మోహన్ రెడ్డి. తీసేయవలసిన అవసరం వచ్చింది. అన్నా క్యాంటీన్ కాకపోతే ఇంకేదో క్యాంటీన్ పెట్టుకో పేరు. కానీ 5 రూపాయలకి పేదలకు భోజనం పెట్టేటువంటి పేదల కడుపు కొట్టడం తప్పు కదా. అందువల్ల మీదైన ఐడెంటిటీ కోసం మీదైన పరిపాలన అందించండి. పరిపాలనలో భేష్ అనిపించుకునేటువంటి పరిపాలన అందించండి. అంతేగాని ప్రజలందరూ కూడా ప్రజలకు కావాల్సిన సమస్యలు అలాగే మిగిలిపోయాయి. ఇప్పుడు రైతుకి రుణమాఫీ కానీ, తర్వాత ఏంటంటే మరి పెన్షన్లు ఇవ్వడం కానీ, తర్వాత యువత కోసం ఉద్యోగ
యువతి మరి కొంచెం ఉపాధి కల్పిస్తూ ఉన్నారు కదా. అసలు ఆ ఛాయలే లేవు కదా మీ దగ్గర. ఆ శ్రీధర్ రెడ్డి ఉన్నాడంటే ఫారెన్ వెళ్తున్నాడు వస్తున్నాడు కానీ పరిశ్రమలు రావు. వీళ్ళు అంటారు మాకెందుకు పరిశ్రమలు, ఉన్నవే చాలు కదా అంటారు. ఉన్నవే చాలంటే మరి మీకు మీ తాలూకు అంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టోని ఫుల్ఫిల్ చేయడానికి, దాన్ని ప్రజలకు అందజేయడానికి మీ దగ్గర డబ్బు లేదు కదా. ఈరోజు మీ పరిస్థితి ఏంటంటే బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరు డబ్బు ఇస్తారా, ఎవరు డబ్బు ఇస్తారా. అక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలించినట్టు పరిపాలిద్దామంటే మళ్ళీ తెలంగాణ ప్రజలు ముందుకెళ్ళి అంటే గత కాలంలో ఎన్నైతే బాధలు పడ్డారో అన్ని బాధలు పడ్డమే కదా. అందువల్ల ఇట్లాంటి ఆలోచనలు ఉంటే ముందు ఈ కాంగ్రెస్ పార్టీ తాలూకు వాళ్ళు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి ఇట్లాంటి పైమేరుగుల కోసం ప్రాకులాడి ఏదైనా మార్చే పరిస్థితి వస్తే చరిత్రలో వాళ్ళు హీనులుగా మిగిలిపోతారు. ఇది ఈనాటి కథ కాదు, వందల ఏళ్ళ నాటి కాకతీయుల తాలూకు కళ వైభవం, దక్కన పీఠభూమి తాలూకు వైభవం ఇది. చార్మినార్ అంటే చిన్న విషయం కాదు అది. ఆ తాలూకు ఆ భాగమతి తాలూకు పూర్తిగా పెట్టుకున్నటువంటి అది ఒక పెద్ద మాన్యుమెంట్. ఆ మాన్యుమెంట్ని దాన్ని లేకుండా చేయడం అంటే ఎలా పోల్చుకుంటారు? లేకపోతే అసలు మీ తాలూకు గొప్పతనాన్ని మీరే నరికినట్టు ఉంటుంది కదా. మీరు కూర్చొని చెట్టు మీద మీరే నడుక్కున్నట్టు ఉంటుంది. అది చెట్టు కాదు, మహావృక్షం. 400 ఏళ్ళ చరిత్రని మీరు ఒక్కసారి చెరిపేద్దాం అనుకుంటే కుదరదమ్మా. ఇట్లా లోగోల్ని మార్చడం ఇస్ ఇట్ దట్ ఈజీ? అంటే చాలా వాళ్ళ నిర్ణయం మేరకు మార్చేయటం అనేది జరుగుతుందా? ఏదైనా ఆమోదాలు పొందటం ఇట్లాంటి అంశాలు కూడా ఏమైనా ఉంటాయా? అంటే అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఇంతవరకు తెలంగాణకి ఒక లోగో లేదు. అప్పుడు ఏం చేశారంటే ఆర్టిస్టు ఆలే లక్ష్మణ్ అని ఒక మంచి కళాకారుడు ఉన్నాడు తెలంగాణలో. దేశ విదేశాల్లో కూడా ఆయన తాలూకు కళాత్మక చిత్రాలకి ఎన్నో అవార్డులు వచ్చాయి. అయితే తెలంగాణ సాధించుకున్న మొదట్లో తెలంగాణకు ఒక మాన్యుమెంట్ కావాలి, తెలంగాణకు ఒక సంకేతం కావాలని చెప్పారు. ఎక్కడ తెలంగాణ వైభవం చెక్కు చెదరకుండా, ఆయన కొంచెం కవి, కొంచెం భావుకుడు కనుక ఆ తెలంగాణ వైభవం చెక్కు చెదరకుండా పైన కాకతీయ తాలూకు కళాతోరణం ఉంది, కింద చార్మినార్ ఉందన్నమాట. ఆ మధ్యలో వాళ్ళ తాలూకు అంటే వాళ్ళ తాలూకు వైభవం అని చెప్పుకునేటువంటి రాతలు ఉన్నాయి. కానీ ఇది అలా కాదు కదా. ఇప్పుడు మన భారతదేశం అనేసరికి 4 సింహాలు. ఇప్పుడు లేదు 4 సింహాలు కాదు, ఒకే సింహాన్ని పెడతానంటే పెట్టుకోవయ్యా, ఎవడు అందు ఈ తొందరపాటు చర్య. దీనికి బదులుగా వాళ్ళు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటే మంచిది. రెండవది ఏంటంటే ఒకవేళ తెలంగాణకి ఏదో ఒక జాతీయ గీతం కావాలి అని చెప్పేసి పెట్టినట్టయితే మనకి భారతదేశానికి ఒక జాతీయ గీతం కావాలి కదా. అలాగే తెలంగాణకు ఒక జాతీయ గీతం కావాలని కేసీఆర్ ఒక జాతీయ గీతం ఏదో అన్నారు. అది నేనే రాశానని ఆయన చెప్పాడు. లేదు మేము రాసామని ఇంకొకరు చెప్పారు. కానీ దానికి ఏంటంటే కొంచెం అలా ఆగిపోయింది అది. ఇక్కడ ఈ జాతీయ గీతానికి అందశ్రీ రచన, కీరవాణి గారు స్వరకల్పన. ఆయన స్వరకల్పనని వీళ్ళు ఆక్షేపిస్తున్నారు. నిన్న ఎవరో ఒక ఆక్షేపించారన్నమాట, తెలంగాణలో స్వరకర్తలే లేరా, ఆయన ఎందుకు ఆంధ్రదేశం నుంచి తీసుకొచ్చి తెలంగాణ జెండాకి ఆంధ్ర పాట ఎందుకంటే కళకు ప్రాంతీయ భేదాలు లేవు. లతా మంగేశ్వర్ పాట వినాలంటే ఆవిడ ఎక్కడ పూణేలో పుట్టింది, ఆవిడ పాట తెలంగాణలో వినడం ఏంటంటే ఆ పాట మనకు దక్కదు కదా. అలాగే భూపేన్ హజారికా గజల్స్, ఆయన ఎక్కడ ఉత్తర భారతంలో ఉంటాడు, ఆయన తాలూకు గజల్స్ మనకెందుకంటే మరి గజల్స్ మనకు దక్కవు. హరీంద్రనాథ్ చౌరాసియా ఆయన ఫ్లూటు ఎంత గొప్ప ఫ్లూట్ అమ్మా, అది హిందీ ఫ్లూటు, మన తెలంగాణ ఫ్లూట్ కావాలంటే కష్టం. అందువల్ల కళకు ఎట్టి పరిస్థితులు కూడా ప్రాంతీయ భేదాలు ఉండకూడదు. అందువల్ల అంటే ఎవరు స్వరపరిచినప్పుడు కూడా మనం దాన్ని సమ్మతించాలి. అది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.